హే గాయ్స్, నీరు దోశ ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దామా. ఫస్ట్ బియ్యం తీసుకోండి, అది మంచిగా వాష్ చేసుకోండి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ డే వచ్చేసి వాటర్ కొంచెం తీసేసేయండి. నెక్స్ట్ గ్రైండర్లోకి ఇది వేసేసుకోండి. ఇది అన్నది ఫైన్ పేస్ట్ అయిపోవాలన్నమాట. కొంచెమే వాటర్ ఉంచి గ్రైండ్ చేసుకోండి, లేకపోతే మంచిగా గ్రైండ్ అవ్వదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ గ్రైండ్ అయిపోవాలి. మనకి కన్సిస్టెన్సీ కూడా ఇట్లా లిక్విడ్లా ఉండాలి, ఇక్కడ చూపిస్తున్నట్టు. నెక్స్ట్ ఇందులో మనం వచ్చేసి సాల్ట్ అన్నది యాడ్ చేద్దాము. సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేసేయండి దోశలు వేసే ముందు. ఇక్కడ వచ్చేసరికి చట్నీ ప్రిపరేషన్. ఫస్ట్ ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి, ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ అన్నవి ఫ్రై చేస్తూ ఉండండి. ఇక్కడ ఈ పక్కన మనం కోకోనట్ అన్నది గ్రైండ్ చేసుకుందాం. ఈ లోపు ఇందులో ఆనియన్స్లో మళ్ళీ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసేసుకున్నాక కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసి ఇక్కడ వచ్చేసరికి కొంచెం చింతపండు వేద్దాము. చింతపండు వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోండి, బాగా ఫ్రై అయిపోవాలి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో బెల్లం అన్నది యాడ్ చేద్దాము. బెల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసాక మనం ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ పౌడర్ అన్నది ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా చల్లారిపోవాలి. బాగా చల్లారిపోయాక ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మిక్సీ చేసుకుందాము. సో ఇట్లా అన్నీ తీసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో గ్రైండ్ అయితే సరిపోతుంది. సో మన చట్నీ అన్నది ప్రిపేర్ అయిపోయినట్టే. సో ఇప్పుడు వచ్చేసి దోశ వేసుకుందాము. ప్యాన్ మీద ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఇట్లా ఆనియన్తో బాగా రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్నాక ఇట్లా చూపిస్తున్నట్టు దోశ వేసుకోండి. మనకి తెలుస్తుంది, కలర్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ కలర్ కింద చేంజ్ అవుతుంది వైట్దంతా. సో ఆ టైంలో మనం దోశను తిప్పుకుందాము. ఈ దోశకి నార్మల్గా టేస్ట్ అయితే అంతేం ఉండదు, అలా ఆ చట్నీతో తింటేనే బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసేటప్పుడు ఆ చట్నీ చేసుకుని ట్రై చేయండి. సో ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఉన్నప్పుడు మనం టర్న్ చేసుకుంటే సరిపోతుంది. జాగ్రత్తగా తిప్పుకోండి, చాలా డెలికేట్గా ఉంటుంది, లేకపోతే దోశ అన్నది ఇరిగిపోతుంది మంట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్ బ్రౌనిష్ కలర్లో అన్నది వస్తుంది. అంతే గాయ్స్, సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.